మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కువ చక్కెర తింటే డయాబెటీస్ వస్తుందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, మోడర్న్ లైఫ్ స్టైల్, ఆధునిక జీవనశైలిలో ఎక్కువ మందిని కలవరపెట్టేటటువంటి మెయిన్ ప్రశ్న ఇది. తీపి అంటే చక్కెర వల్లనే డయాబెటీస్ వస్తుంది అనేది ఒక అభిప్రాయం కింద ఉంది. నిజానికి సైన్స్ ప్రకారంగా చక్కెర దీంట్లో పాత్ర పోషిస్తుంది, కానీ కారణం మాత్రం చాలా క్లిష్టమైంది. ఆయుర్వేదంలో డయాబెటీస్ని మధుమేహం అంటారు, అంటే ప్రమేహంలో ఒక రకం. దీనికి మూల కారణం కేవలం ఆహారం కాదు, కఫదోషం పెరగటం, అలాగే జీర్ణశక్తి అంటే అగ్ని తగ్గటం, ఇంకా శరీరంలో విష పదార్థాలు అంటే ఆమం పేరుకుపోవటం, ముఖ్యంగా నిశ్చలమైనటువంటి జీవన శైలి అంటే అవ్యాయామం అంటారు, అలాగే ఎక్కువగా తీపి తినటం, అలాగే ఊబకాయం, ఇలాంటివన్నీ కూడా మధుమేహానికి దారితీసే ప్రక్రియలో భాగం అని ఆయుర్వేదం చెప్తుంది. కానీ ఇవే కారణాల కింద మనం భావించాల్సిన అవసరం లేదు. ఇది ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితమే చెప్పింది. ఈ ఆధునిక ప్రశ్నని ఆయుర్వేద దృక్పథంతో మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా రెండు ప్రధానమైన డయాబెటీస్ రకాల గురించి మీరు తెలుసుకోవాలి. అంటే ఈ సమస్య మీద మీకు స్పష్టత రావాలంటే డయాబెటీస్ తాలూకు రకాలు తెలుసుకోవటం చాలా అవసరం. టైప్ 1 డయాబెటీస్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. దీంట్లో రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ని తయారు చేసే కణాలని పొరపాటుగా నాశనం చేస్తుంది. ఇది జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేది కాదు, కాబట్టి చక్కెర దీనికి కారణం కాదు. ఇక రెండోది టైప్ 2 డయాబెటీస్. ఇది చాలా సాధారణమైన అత్యంత కామన్ రకం. శరీరంలో ఉండేటువంటి కణాలు ఇన్సులిన్కి సరిగ్గా స్పందించకపోవటం వల్ల, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇన్సులిన్ నిరోధకత అంటారు, లేకపోతే సరిపడా ఇన్సులిన్ని తయారు చేసుకోలేకపోవటం వల్ల ఇది ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఆహారం, అధిక బరువు, శారీరక శ్రమ లాంటి జీవనశైలి అంశాలతోటి ఈ టైప్ 2 డయాబెటీస్కి దగ్గర సంబంధం ఉంది. ఇక ఇదే సందర్భంగా చక్కెర వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుందా? అసలు మళ్ళీ తిరిగి ఇదే ప్రశ్నకి మనం వద్దాం. నేరుగా కారణం కానప్పటికీ పరోక్షంగా చక్కెర పాత్ర పోషిస్తుంది. ఎక్కువ కాలం పాటు అధిక చక్కెర ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ముందు బరువు పెరుగుతారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేని వాళ్ళల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువ ఉంటుంది. పొట్ట చుట్టూ పెరిగిపోయేటువంటి కొవ్వు ఇన్సులిన్ నిరోధకతని పెంచుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్కి ప్రధాన కారకంగా ఉంటుంది. కోలా డ్రింకులు, తీపి రసాలు, ఎనర్జీ డ్రింక్స్ లాంటి చక్కెర పానీయాలు ఎక్కువగా తాగే వాళ్ళకి అధిక బరువు లేకపోయినప్పటికీ డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది. చక్కెర ఒక్కటే డయాబెటీస్ తెచ్చే ముఖ్య కారణం కాదు, కానీ అధిక చక్కెర ఉన్నటువంటి ఆహారం ఊబకాయానికి, ఇన్సులిన్ నియంత్రణ లోపానికి దారితీస్తే అది డయాబెటీస్కి దారితీసేటటువంటి ఒక అవకాశం ఉంది. ఇది ఒక గొలుసు చర్యలో భాగం అవుతుంది. అంటే ఎంత చక్కెర ఎక్కువ, హౌ మచ్ ఈజ్ టూ మచ్, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రామాణికంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజువారీగా తీసుకోదగినటువంటి చక్కెర పరిమితి పైన స్పష్టమైనటువంటి రికమెండేషన్స్ చేసింది. మహిళలు రోజుకి 6 టీ స్పూన్లు అంటే 25 గ్రాముల కంటే ఎక్కువ కలిపి చక్కెర ఉండేటటువంటి పదార్థాలు తీసుకోకూడదు, ఎక్కువ చక్కెర తీసుకోకూడదు. ఇక పురుషులు 9 టీ స్పూన్లు అంటే 38 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇది సిఫార్సు. అయితే దురదృష్టవశాత్తు మీరు గమనించుంటే చాలామంది తెలియకుండానే దీనికి రెట్టింపు, ఒకసారి 3 రెట్లు ఎక్కువ చక్కెర తీసుకుంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్ ప్యాక్ చేసినటువంటి పానీయాలు, అలాగే స్నాక్స్, ఇలాంటి వాటిలో ఈ దాగున్నటువంటి ఆ చక్కెర ఎక్కువగా ఉంటుంది. సహజ చక్కెరల సంగతి ఏమిటి? చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఇది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల్లో ఉండేటటువంటి చక్కెరలు నిజానికి సమస్య కాదు. ఈ సహజ ఆహారాలలో పీచు పదార్థం అంటే ఫైబరు, విటమిన్లు, అలాగే ముఖ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ చక్కెర రక్తంలో శోషించబడేటువంటి వేగాన్ని నెమ్మదింపజేస్తాయి. పైగా ఆ పైనుంచి ఆ సోడాలు, మిఠాయిలు, స్వీట్లు, బేక్ చేసినటువంటి వస్తువులు, ప్యాక్ చేసిన ఆ సిరల్స్ లాంటి వాటిలో యాడెడ్ షుగర్ అంటే కలిపినటువంటి చక్కెర ఉంటుంది. ఇది ప్రధానమైన సమస్య. సరే, మరి దీనికి సంబంధించి ఆయుర్వేద ఇంటి చిట్కాలు ఏమిటి? వీటి తెలుసుకుందాం. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, ఇన్సులిన్ నిరోధకతని అంటే రెసిస్టెన్స్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీరు మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇవి శరీరంలో కఫదోషాన్ని తగ్గిస్తూ జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడతాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది పసుపు, దాల్చిన చెక్క టీ.
1 గ్లాసు వేడి నీళ్ళకి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపండి. ఉదయం పరిగడుపును తాగేయండి. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇక పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇలాంటిదే మరొక మంచి రెమెడీ మెంతులు రాత్రి నానబెట్టినటువంటి నీళ్లు, అంటే మేథీ వాటర్. 1 టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళు ఉంటాయి కదా, వాటిని తాగేసి ఆ మెంతి గింజల్ని కాస్త నమిలి మింగేయండి. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్లో ఉంచడానికి, ఇన్సులిన్ ఆ చర్యని మెరుగుపరచడానికి చాలా ప్రసిద్ధి చెందాయి. ఇది ప్రూవ్ అయింది కూడా. తర్వాత చెప్పుకోవాల్సింది కాకరకాయ రసం గురించి. వారానికి 2 లేదా 3 సార్లు కాకరకాయ రసం, అంటే పచ్చి కాకరని తీసుకొని గింజలతో సహా గ్రైండ్ చేసి పిండి రసం తీయాలి. దీన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉండండి. కాకరకాయలో ఆ చెరాంటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది. చేదు రుచి కఫాన్ని తగ్గిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. చక్కెర డయాబెటీస్కి నేరుగా కారణం కాకపోయినప్పటికీ అది మన జీవన శైలిని అస్తవ్యస్తం చేస్తుంది. వ్యాధికి దారితీసేటువంటి ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ ఆధునిక వైద్యం చెప్పేటటువంటి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం అనేది ఆయుర్వేదం చెప్పినటువంటి ఆ కఫదోషం పెరుగుదల, మేధస్సు అంటే కొవ్వు పెరిగిపోవడంతో సమానం. కాబట్టి డయాబెటీస్ ప్రమాదం నుంచి దూరంగా ఉండటానికి మనం కేవలం చక్కెరనే కాకుండా మొత్తం ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, మానసిక ఒత్తిడి లాంటి అన్ని ఆ జీవనాంశాలపైన దృష్టి పెట్టాలి. అగ్నిని అంటే జీర్ణశక్తిని స్ట్రెంథన్ చేసుకోవటం, సమతుల్యమైనటువంటి ఆ జీవనం గడపడం అనేది ది బెస్ట్ డయాబెటిక్స్ ప్రివెన్షన్ ప్లాన్, అంటే ఉత్తమ మధుమేహ నివారణ మార్గం. చక్కెరని తగ్గించడం ఈ ఆరోగ్యకరమైన ప్రయాణానికి మంచి స్టార్టింగ్. కాబట్టి చక్కెరని తగ్గించండి, నో ప్రాబ్లం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అదేమిటి, అందరికీ ఆరోగ్యం మన అభిలాష కానీ మన ఆకాంక్ష కానీ ఇవన్నీ నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.